ప్రతాప్ రెడ్డి వేసిన ప్లాన్ విక్రమ్ ఎలాగ తెలుసుకుంటాడో గుర్తు తెచ్చుకున్న విక్రమ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి ఇక వైజాగ్ సిటీలో దిగిన తర్వాత మెన్షన్కి వెళ్ళాల్సిన విక్రమ్ నేరుగా ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న యాడ్ ఏజెన్సీ షూట్ జరుగుతుంటే పిలిచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. అప్పటికి అగర్వాల్ షూట్ కంప్లీట్ అవ్వడంతో తను ఆ రోజు రాదు. నెక్స్ట్ డే వేరే ప్లానింగ్ అగర్వాల్కి ఉండడంతో తను షెడ్యూల్ ప్రకారం వర్క్ చేసుకుంటూ అగర్వాల్ ఉంటే మిగతా మోడల్స్తో చేయాల్సిన వర్క్ బ్యాలెన్స్ అయితే యశు ఫినిష్ చేస్తాడు. అంతా విక్రమ్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏమైందిరా అంత సీరియస్గా ఉన్నావు అని విక్రమ్ని యశు అంటే ఏమీ లేదు, ఈసారి మీరు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇంతకీ షాపింగ్ అంతా ఓకేనా? హా విక్రమ్, పూజితది కూడా కంప్లీట్ అయ్యింది. అమ్మ పెట్టవలసినవన్నీ తీసుకుంది. ఈవెంట్ వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ అవి తీసుకుని వెళ్తారు. మనకి కావాల్సిన డెకరేషన్ అవి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ వస్తానని చెప్పాడు, నువ్వు ఒకసారి సెలెక్ట్ చేసి ఫైనల్ చెయ్యి అంటే అదేదో నువ్వు చేసుకోవచ్చు కదరా అంటే నీ టేస్ట్ బాగుంటుంది, నాకు ఆ విషయం తెలుసు, ఎక్కువ చేయకు అని యశ్వంత్ అనేసరికి సరే అని చెప్పి బ్యాలెన్స్ వర్క్ చూస్తూ ఉంటాడు విక్రమ్. ఒక్కొక్క ఫైల్ చెక్ చేస్తూ ఉన్న విక్రమ్కి విజయవాడ ఫైల్ కూడా తన కంటపడేసరికి ఒకసారి చూడాలి అని చూస్తున్నంతలో జయరామ్ గారి నుండి ఫోన్ రావడంతో అక్కడ నుండి వెళ్తే ఎందుకు విక్రమ్ ముంబై వెళ్ళావు అని తండ్రి నుండి వచ్చిన సీరియస్ వాయిస్కి తెలుసు కదా డాడ్, ఎందుకో మళ్ళీ ఎందుకు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అని విక్రమ్ అంటాడు. తెలుసు, కానీ మనం వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మనకి అంతే మంచిది విక్రమ్. మనం ఎప్పుడు వాళ్ళ సంగతి మర్చిపోయాం. మళ్ళీ వాళ్ళని గుర్తుకు తెచ్చుకొని వాళ్ళతో ఎటువంటి రాయబారాలు కానీ గొడవలు కానీ మనకి వద్దు. అవన్నీ దాటుకొని వారిని మనం వదిలేసాం అని అంటే డాడ్ నాకేం పని లేదనుకుంటున్నారా వాళ్ళ చుట్టూ తిరగడానికి? నా సంగతి తెలిసి కూడా మీరు నన్ను ఎందుకు ఇలా క్వశ్చన్ చేస్తున్నారు? ఎవరైనా సరే నా వరకు రానంత వరకు ఐ డోంట్ కేర్, బట్ మనల్ని టార్గెట్ చేయాలని ఏ ఒక్కరికి థాట్ వచ్చినా నేను ఖచ్చితంగా ఎవరిని విడిచిపెట్టను. మమ్మీ వాళ్ళకి కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని తెలిసి జస్ట్ వార్నింగ్ ఇచ్చి వచ్చాను, లేదంటే పని ఆల్రెడీ కంప్లీట్ చేసి కామ్గా ఉండేవాడిని. మీరు అది తెలుసుకుని నాతో మాట్లాడండి. మీరు నా దగ్గర విషయం దాచి చాలా తప్పు చేశారు. ఆ తర్వాత ఏదైనా పెద్దగా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రతిదాన్ని ఈజీగా తీసుకోకూడదు. అలాంటిది వాళ్ళని అసలు తీసుకోకూడదు. వాళ్ళు ఎంత డేంజరస్ తెలిసి కూడా మీరు ఎందుకు వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు ప్రతిసారి అని విక్రమ్ అడిగేసరికి జయరామ్ గారు నేను వాళ్ళని నమ్మలేదు, కానీ వాళ్ళతో ఎటువంటి గొడవలు కానీ ఇంకా ఏ విధమైన పరిచయాలు కానీ నాకు అవసరం లేదు, అందుకే అక్కడితో అది కట్ చేసి వచ్చేసా అని జయరామ్ గారు అంటారు. మీరు ఆపేస్తే ఆగిపోను, అటువైపు ఉన్నది మీలాగా ఆలోచించే వాళ్ళు కాదు డాడ్, మూర్ఖులు. వాళ్ళ వేలో మనము వెళ్ళాలి. సైలెంట్గా ఉంటే వాళ్ళని వాళ్ళు గొప్పగా అనుకుని మరింతగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. అదే మనమేంటో స్టార్టింగ్లోనే చూపిస్తే ముడుచుకొని ఉంటారు. వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసరికి ఫోన్ కట్ చేసి అక్కడ నుండి నేరుగా ఇంటివైపు పయనమవుతాడు విక్రమ్. ఇంటికి వెళ్ళేసరికి కిచెన్లో మహాలక్ష్మి గారు ఉంటే హాల్లో సోఫాలో కూర్చుని సీత వాళ్ళ తమ్ముడు హరీష్ ఉంటాడు. వెంటనే విక్రమ్ని చూసి నిలబడ్డ హరీష్ని చూసి హాయ్ చిన్న, మీ అక్క ఎక్కడుందిరా అని అడిగితే పైన బాబు గారు మీ గదిలో అని చెప్తాడు. సరే మళ్ళీ వస్తాను అని చెప్పి తన గదిలోనికి వెళ్ళేసరికి సీత అప్పుడే తలస్నానం చేసుకుని తల ఆరబెట్టుకుంటూ వంగి తల చుట్టూ తుడుచుకుంటూ ఉంటుంది. సీతను చూడగానే గదిలోకి అడుగుపెట్టే విక్రమ్ అలా చూస్తూ ఉంటాడు. ఒక్క పక్క వంగి తల తుడుచుకుంటూ ఉండడం వల్ల అందంగా మడతపడి కనిపిస్తూ ఉన్న సన్నటి నడుము గాలికి బయట ఎగురుతున్నప్పుడల్లా దోబూచులాడుతూ చంద్రునిలా దోబూచులాడుతూ ఉన్న తన ఫేవరెట్ ప్లేస్ దర్శనం ఇచ్చేసరికి విక్రమ్కి ఒక్క క్షణం ఊపిరి ఆడినట్టు అనిపించి అమాంతం చప్పుడు చేయకుండా సీతను చుట్టేసి రాగానే ఇలా టెంప్ట్ చేయాలా బేబీ అని ఎత్తుకుని బెడ్ మీద వేసి ఉడికిస్తూ ఉన్న నడుముని 2 చేతుల్లో బంధిస్తూ చాలా మిస్ అయ్యాను బేబీ నడుముకి ముద్దుల అభిషేకం కురిపిస్తూ మిస్సింగ్ ఫీలింగ్ తగ్గించుకుంటూ సీతని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాడు. సుడిగాడిలా వచ్చి అమంతం చుట్టేసి ఊపిరి తీసుకునే గ్యాప్ ఇవ్వక చుట్టేస్తున్న విక్రమ్ మాయాజాలంకి సీత దాసోహమై విక్రమ్ కౌగిలిలో ఒదిగిపోతూ ప్రేమ జడువానిలో కలిసిపోతుంది.
అప్పటి వరకు ఉన్న ఫ్రస్ట్రేషన్, టెన్షన్, చిరాకు అన్నీ కూడా గదిలోకి రాగానే సీతను చూసిన క్షణం ఎగిరిపోగా మరో ఫీలింగ్ తనలో ఎంటర్ అయి సీతను అమాంతం చుట్టేసి జంట నాగులా కలిసిపోతూ ఆ సాయంత్రాన్ని మరింత అందంగా కొత్తగా చూపిస్తున్న విక్రమ్ చేష్టలకు మైమరిచి తన ప్రేమ మాయలో కొట్టుకుపోతూ విక్రమ్కి అనుగుణంగా మిసలాడుతూ తన ప్రేమను తెలుపుతూ విక్రమ్ని ఎంత మిస్ అయిందో తన ముద్దుల జడవానిలో చూపిస్తూ విక్రమ్కి గట్టి పోటీ ఇస్తుంది. దాంతో విక్రమ్కి కూడా సీత నుండి అలాంటి రియాక్షన్ వచ్చేసరికి తనలో ఉన్న సాఫ్ట్నెస్ పరారి అయి హార్డ్నెస్కి శ్రీకారం చుట్టి సీతలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ జీరో చేసి రిలాక్స్గా తన గుండెల్లో మొహం దాచుకుంటాడు. తన ఎదపై పడుకున్న విక్రమ్ జుట్టును చేతితో అటు ఇటు కదుపుతూ, ప్లీజ్ విక్రమ్, ఆల్రెడీ నేను ఫ్రెష్ అయ్యాను, మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి నీ వల్ల. సాయంత్రం పూజ చేద్దామని స్నానం చేస్తే ఇలా చేసావు అని చిరుకోపం ప్రదర్శిస్తూ అంటే, పతి పూజ చేసావు కదా, దేవుడు కోపం చూపించడులే అని అంటే, ప్లీజ్ విక్రమ్ వదులు, మళ్ళీ స్నానం చేసుకుంటా. నీకెందుకు బేబీ అంత కష్టం? తనని అమంతం ఎత్తుకుని బాత్ టబ్లో దించి చక్కగా స్నానం చేపించి ఇప్పుడు వెళ్ళు, నీ దేవుడికి దండం పెట్టుకో అని రిలాక్స్గా సీత వెళ్ళిన తర్వాత చల్లని నీళ్ళతో స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి కిందకి వెళ్ళేసరికి సీత కూడా సంధ్యాదీపం పెట్టుకుని కిచెన్లో వాళ్ళ అత్తమ్మకు వంటలు సాయం చేస్తూ ఉంటుంది. అప్పటికి ఇంకా జయరాం గారు ఆఫీస్ నుండి ఇంటికి రారు. ఈవెంట్ మేనేజర్ వచ్చాడని యశు ఫోన్ చేసి చెప్పడంతో హరీష్ను తీసుకుని విక్రమ్ యశ్వంత్ వాళ్ళ ఇంటికి బయలుదేరి అక్కడున్న ఈవెంట్ మేనేజర్ చూపించిన ఆర్గనైజింగ్ డెకరేషన్ ఐడియాస్ అన్నీ కూడా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే విక్రమ్ టూల్ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. అందులో వాటిని సెలెక్ట్ చేయడంతో యశ్వంత్ తోటి ఇక అనిత ఒకటి సెలెక్ట్ చేసి ఇద్దరు కూడా విక్రమ్ వైపు చూస్తే ఇద్దరు కూడా కాసేపు ఇక వాదులాట చేసిన తర్వాత విక్రమ్కి విసుకొచ్చి ఫైనల్ ఒకటి చేస్తాడు. దాంతో ఇద్దరు కూడా కామ్గా ఉండక తప్పదు. పేమెంట్ సెటిల్ చేసిన తర్వాత ఈవెంట్ మేనేజర్ వెళ్ళిపోతే కాసేపు ఆంటీతో విక్రమ్ మాట్లాడిన తర్వాత హరీష్ని తీసుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి డిన్నర్ వండి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటారు. అప్పుడు జయరాం కూడా వచ్చి ఉండడంతో ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఏమీ డిస్కస్ చేయకుండా బుద్ధిగా తిని చక్కగా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మాధవ్ పేషెంట్స్తో బిజీగా ఉంటే అదే పనిగా అతని ఫోన్ మోగుతూ ఉంటుంది. మాధవ్, పేషెంట్స్తో బిజీగా ఉన్నావా? సైలెంట్లో ఉన్న ఫోన్ వైపు అయితే చూడడు. ఫోన్ తీసుకుని రాధికి ఫోన్ చేద్దామని అనుకున్నంత లోపల తన క్లాస్మేట్ అయిన జాస్మిన్ అక్కడికి రావడంతో ఇక సడన్గా ఏంటి అని అప్యాయంగా తన సైట్ నుండి లేచి ఎదురుగా వెళ్ళి హక్ చేసుకుంటే 10 days అయింది మాధవ్ ఇక్కడికి వచ్చి, నిన్ను మీట్ అయ్యి రిటర్న్ అవుదామని ఇలా వచ్చాను. ఓ అవునా, కమ్ సిట్ అని చెప్పి వెంటనే కాల్ చేసి 2 కాఫీ పంపించమని ఇక జాస్మిన్తో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాధవ్ జాస్మిన్ మాట్లాడుతూ ఉండగా కాఫీ తాగుతూ ఇచ్చి, ఏంటి సడన్గా ఎలా వచ్చావు అని అంటే, మ్యారేజ్ ఫిక్స్ అయింది మాధవ్, అందుకే వెయిటింగ్ కార్డ్ ఇద్దామని వచ్చాను, ఫ్లాట్లో లేవు, ఇక్కడే ఉంటావు కదా అని అంటే, అవునా సారీరా, నా వెడ్డింగ్కి నిన్ను పిలవలేకపోయా అని అపాలజీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేనులే, సరేలే, నా ఫియాన్సీ బయట వెయిట్ చేస్తున్నాడు, సరే నువ్వు ఖచ్చితంగా నీ వైఫ్ని తీసుకుని రావాలి, మీట్ అవ్వడానికి నాకు టైం కుదరడం లేదు, లేదంటే ఖచ్చితంగా ఇద్దరిని కూడా దగ్గరుండి ఇన్వైట్ చేద్దును అని అంటే, సారీరా, ఖచ్చితంగా ఖాళీగా ఉంటే వస్తాము అని మాధవ్ అంటాడు. లేదు, ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పడంతో సరే చూస్తాలే అని మాధవ్ అంటే, మాధవ్ బయటకు వరకు వెళ్ళి జాస్మిన్ కాబోయే హస్బెండ్తో కూడా మాట్లాడి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి క్యాబిన్కి వచ్చి అప్పుడు ఫోన్ చూసేసరికి రాధి నుండి మిస్డ్ కాల్స్ ఉండడంతో షాపింగ్కి వస్తానని చెప్పాను కదా మర్చిపోయా అని మార్నింగ్ వచ్చేటప్పుడు చెప్పిన ప్రామిస్ గుర్తుకు వచ్చి ఫీల్ అవుతూ వెంటనే రాధికి కాల్ చేయడంతో ఈసారి రాధి కట్ చేస్తూ ఉంటుంది. దీనికి కాలినట్టు ఉంది అనుకుని వెంటనే ఇంటికి బయలుదేరి వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇక చెల్లింటి వైపు వెళ్తే అటువైపు కూడా అదే విధంగా దర్శనం ఇవ్వడంతో ఇక చేర్చడమే లేక లవ్లీకి ఫోన్ చేస్తే షాపింగ్కి వెళ్ళామని చెప్తే ఎక్కడ ఉన్నారో లొకేషన్ షేర్ చేయమంటే వెంటనే లవ్లీ లొకేషన్ షేర్ చేస్తే అక్కడికి వెళ్ళేసరికి షాపింగ్ కంటిన్యూగా చేస్తూ ఉంటారు ఇద్దరు. అసలు పట్టించుకోదు రాధి, అయినా కూడా తన వెనకాల వెళుతూ తనని చూసేవి చూస్తూ ఉంటే ఇంకా ఎంతసేపు అని మాధవ్ అడిగినా అది పట్టించుకోక చూసినవే చూసి టైంపాస్ రాధి చేస్తూ ఉంటే ఇంకా వద్దు అని చెప్పే ధైర్యం లేక మాధవ్ మౌనంగా ఉండిపోతాడు. వీళ్ళిద్దరు గొడవలు చూసి అజయ్ ఫోన్ చేయడంతో మాధవ్కి రాధికి చెప్పి అక్కడ నుండి లవ్లీ వెళ్ళిపోతే వీళ్ళు మాత్రం షాప్ క్లోజ్ చేసే టైం వరకు రాధి మాధవ్ని తిప్పిస్తూ ఉంటుంది. మాధవ్ ఆఖరికి చాలా రిక్వెస్ట్లతో కాస్త కరిగి బయట డిన్నర్ చేసి ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. ఇది రోజు ఎపిసోడ్. లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.